ఆడియో ఆడియో డిస్టర్బెన్స్ అవుతుందండి, ఒక నిమిషం నేను మళ్ళీ వస్తాను. మహేష్ నామని గారు గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. సో ఎన్డీఏలో భాగస్వామ్యమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటనని బీజేపీ ఏ రకంగా చూస్తుంది? స్టిల్ అటు తెలంగాణ పర్యటన పైన చాలా మంది వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే గతంలోని అయ్యా జాగీరా అన్న కమెంట్స్ కి ఎంత స్థాయిలో అంటే ఈవెన్ అటు కాంగ్రెస్ నేతలే కాదు, బీఆర్ఎస్ నేతలే కాదు, కొంతమంది ఈవెన్ తెలంగాణ ప్రజలు కూడా రియాక్ట్ అయిన సందర్భం ఉంది. ఈవెన్ గద్దర్ కూతురు కూడా చాలా బలంగా మాట్లాడిన సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఏంటి, మీరు ఎలా చూస్తున్నారు దీన్ని? మీకు ప్యానలిస్టులకు తెలంగాణ ప్రజలకు జీ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు రావడం, మొన్న June 2 రోజు ఆయన తెలంగాణకు వచ్చి ఆయన సభ పెట్టుకుంటాడే సభ నిరాకరించడం అనేటువంటిది ప్రభుత్వం చేసిన ఒక మొట్టమొదటి తప్పది. సభ కూడా ఏదో తెలంగాణకు వ్యతిరేకంగా పెట్టిన సభ కాదు, తెలంగాణ సాధకుల సభ అని చెప్పేసి ఆయన పెట్టుకున్నటువంటి ఒక సభను ఈ దేశంలో ఎవరైనా ఎక్కడైనా మీటింగ్లు పెట్టుకోవచ్చు, రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి హక్కులు, మీటింగ్లు పెట్టుకోవచ్చు, సభలు నిర్వహించుకోవచ్చు, ప్రజలు చైతన్యవంతాలు చేయొచ్చు, ప్రజల తరఫున పోరాటాలు చేయొచ్చు, శాంతియుత ఆందోళనలు చేయొచ్చు. ఈ చేసేటువంటి రైట్స్ రాజ్యాంగం ద్వారా ప్రజలకు వచ్చినాయి ఈ భారతదేశంలో ఉన్నందరికీ. అయితే ఇందులో ఈ నొప్పి అంతా కూడా టీఆర్ఎస్దో కాంగ్రెస్దో కాదు. ఇది యాక్చువల్లీ ఈ నొప్పి మొదటి నుంచి స్టార్ట్ అయింది ఏమంటే, పవన్ కళ్యాణ్ ఒకప్పుడు చెగువేర ఫోటో పెట్టుకునేది, ఎర్ర కండువా మెడల్ వేసుకునేది, మాట్లాడేది. కానీ సడన్ గా పవన్ కళ్యాణ్ గారు సనాతనం వైపు మళ్ళిండు, ధర్మరక్షణ వైపు మళ్ళిండు. కాబట్టి ఇక్కడ నొప్పి ఎవరికి స్టార్ట్ అయిందంటే ఎర్ర జెండాలకు స్టార్ట్ అయింది. దాన్ని పట్టుకో చేంజ్ చేసిరంటే ఇది తెలంగాణ వర్సెస్ ఆంధ్రాగా ఒక క్రియేట్ చేసే ప్రయత్నం జరిగింది. ఎక్కడ నాగేశ్వర్ ఇంటికి పోలీసులు పంపలేదు, కానీ ఆంధ్ర పోలీసులు వచ్చారని చెప్పేసి చెప్తారు. ఆయన ఎంబడే క్షమాపణ చెప్తారు, మళ్ళీ తర్వాత రౌండ్ టేబుల్ సమావేశం పెడతారు. ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎవరు ఉంటారంటే ఈ మొత్తం కోదండరామరెడ్డి నుంచి మొదలు పెడితే అద్దంకి దయాకరు, ఆ తర్వాత ఈ నాగేశ్వర్ గారు, తర్వాత సిపిఎం సిపిఐ, ఈ మొత్తం బ్యాచ్ అంతా కూర్చుంటుంది అక్కడే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లా. మళ్ళీ అక్కడ ఏం చేస్తారంటే తెలంగాణ వాదాన్ని పట్టుకొచ్చి దీని ముందు పెడతారు. ఇందులో పవన్ కళ్యాణ్ మీద అనలైజ్ చేసింది నాగేశ్వరు, ఆయన మాట్లాడింది ఇద్దరు కూడా. ఈయన క్షమాపణ చెప్పిన ఆయన కేసు వాపసు తీసుకున్నారు జన సైనికులంతా కలిసి. దీంట్లో తెలంగాణ వాదాన్ని పట్టుకొచ్చి పెట్టారు, ఎందుకంటే వాళ్ళ పబ్బం గడుపుకోవాలి. సో ఎమ్మటే దీంట్లో పొన్నం ప్రభాకర్ మాట్లాడతాడు, లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడతారు, వీళ్ళు వ్యక్తిగత దూషణ చేస్తారు. ఆయన సభ పెట్టుకునే పర్మిషన్ ఇయ్యరు, సభ పెట్టుకుని వెళ్ళిపోయేటోడు కదా. ఈ క్రియేట్ చేసి ఇంకా 12 ఏళ్ళు అయిన తర్వాత కూడా తెలంగాణ ప్రజల మధ్య ఒక విభేదాలు క్రియేట్ చేయాలి అనే ఒక ఏదైతే పాలసీ ఉందో దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. రెండోది, కాంగ్రెస్ పార్టీ నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీలో సభ పెట్టుకొని మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరు మీద దేశం మొత్తం తిరగొచ్చు, కానీ ఇక్కడే పుట్టినటువంటి పవన్ కళ్యాణ్ నేను ఎందుకు ఇక్కడ సభ పెట్టుకోవద్దు అనే ఒక క్వశ్చన్ కూడా ఆయన రైజ్ చేయడం జరిగింది. తర్వాత రెండో విషయాన్ని కూడా చాలా క్లియర్గా ఆయన మాట్లాడడం జరిగింది. దీన్ని నేను కూడా మద్దతు ఇస్తున్నాను, తెలంగాణ ప్రజలంతా మద్దతు ఇస్తున్నారు. ఏ తెలంగాణ ఉద్యమం కోసమైతే బలి చేసుకున్నటువంటి 1200 మంది విద్యార్థులు ఉన్నారో, అమరవీరులు ఉన్నారో, వీళ్ళ గురించి పదే మాట్లాడుతూ త్యాగాల తెలంగాణ భోగాలు ఎవరి పాలైన అని చెప్పేసి పవన్ ప్రశ్నించిండు. 12 ఏళ్లు పట్టింది మీకు తెలంగాణ యొక్క అమరవీరులను గుర్తించడానికి, ఇప్పటి వరకు మీరు గుర్తించలే అని చెప్పిండు. ఇది వాస్తవమే కదా. ఇది మాట్లాడితే నొప్పి అవుతుంది. ఎవరికి నొప్పి అవుతుంది అంటే 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ కు నొప్పి అవుతుంది, 3 ఏళ్లుగా పాలించిన కాంగ్రెస్ కు నొప్పి అవుతుంది. కాబట్టే పవన్ ను తెలంగాణకు రావద్దు, ఇక్కడ పార్టీ పెట్టద్దు. పెడతారు, వస్తారు, ఏముంది, దాని తప్పే ఉన్నది. పవన్ కళ్యాణ్ బీజేపీలో ఉన్నటువంటి ఎన్డీఏ పార్ట్నర్ మాత్రమే, కానీ తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారికి జనసేనకి ఎలాంటి పొత్తు లేదు. ఇది క్లియర్ నేను చేయాలనుకుంటున్నా. ఒకటి. రెండో విషయం, మా అమిత్ షా గారు మొన్ననే చెప్పడం జరిగింది, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సింగిల్ గా పోటీ చేస్తుంది అని చెప్పిండు. ఎలక్షన్ కు 2 ఏళ్ల సమయం ఉన్నప్పుడే మాకు అమిత్ షా గారు చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి మీరు ఇది పెట్టుకోవద్దు. బీజేపీ పవన్ కళ్యాణ్ తెలంగాణలో కూడా పొత్తారని మాత్రం అనుకోవద్దు. తెలంగాణలో బీజేపీ సింగిల్ అవుతుంది. పవన్ ఎజెండా పవన్ది, ఆయన జనసేన పార్టీ ఆయన పెట్టుకుని ఇంకొకడ పోతారు. బీఆర్ఎస్ కూడా, నేను ఈ విషయం మీరు అయ్యే జాగిర్ అన్నట్టు చెప్తున్నా, ఈయన మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మీ అయ్యే జాగిర్ అన్నాడు కదా మేడం, ఎవనయ్యే జాగిర్ అని చెప్పేసి తెలంగాణలో విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ పేరు పెడతారని చెప్పి తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. ఎవనయ్యే జాగిర్ అని చెప్పేసి ఇక్కడ ప్రతిదానికి మీరు ఎక్కడలో పేరు పెడతారు. ఇక్కడ కట్టినటువంటి సెక్రటేరియట్ ముందా ఎవనయ్యే జాగిర్ అని చెప్పేసి ఎవరు విగ్రహాన్ని పెట్టినావు? ఏం సంబంధం ఉంది రాజీవ్ గాంధీకి తెలంగాణ అక్కడ విగ్రహం పెట్టడానికి? తెలంగాణ పివి నరసింహారావు గారి విగ్రహం పెట్టచ్చు, ఇంకోటి పెట్టచ్చు, ఎందుకు పెట్టలే? ఒకటి. రెండోది, పవన్ కళ్యాణ్ గారు ఏ ఇంటెన్షన్ తో మాట్లాడారో ఆ ఇంటెన్షన్ ను సైడ్ లైన్ చేసేసి ఆయన పైన వ్యక్తిగత దూషణలు చేసిన దాన్ని పట్టుకొని ఆయన మాట్లాడిన తప్ప తెలంగాణ ప్రజలను అందరిని కించపరిచిన కాదు. నేను కూడా తెలంగాణ ఉద్యమకారనే, 3 సార్లు జైలు పోయినా, 30 కేసులు పెట్టుకుని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే పాలమూరు యూనివర్సిటీకి అనేక ఉద్యమాలు చేసినా మేము కూడా. మాకు కూడా నొప్పి వస్తుంది, మాకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది. తెలంగాణ వ్యతిరేకిస్తే డెఫినెట్లీ రేపు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వస్తారు వరంగల్కి వచ్చి తెలంగాణకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా
మొట్టమొదటిసారిగా స్పందించేది మహేష్ నామానే. దెర్ ఇస్ నో డౌట్. బీజేపీ పార్టీ వ్యతిరేకిస్తుంది దాన్ని. ఎట్లా ఏదైతే తెలంగాణ కోసం ఉద్యమంలో ముందడిగేసినామో తెలంగాణకు మచ్చొస్తుందంటే, తెలంగాణ పైన ఒక చీమ వారుతుందన్న మొట్టమొదటిసారిగా స్పందించేది భారతీయ జనతా పార్టీ. రాజకీయాల కోసం కాదు, తెలంగాణ స్వలాభం కోసం, తెలంగాణ ప్రజల లాభం కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం. ఇది మా కమిట్మెంట్ మేడం. ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నా. ఈరోజు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి టూరు కంప్లీట్ డిఫరెంట్. ఇది ఒక మానవీయ కోణంలో పాపారావు గారు చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. ఒక మానవీయ కోణంలో వారు తెలంగాణకు వస్తున్నారు, వరంగల్ ఉన్నటువంటి బాలుని పరామర్శించడానికి వస్తున్నారు. కానీ ఆయనకు ఉన్నటువంటి క్రేజ్, పబ్లిక్ లో ఉన్నటువంటి క్రేజ్ కావచ్చు, అట్ ద సేమ్ టైం ఈ రోజు అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కాబట్టి ప్రజల లోపల ముఖ్యంగా ఇదో ఏదైతే క్రియేట్ అవుతుందో, నరేషన్ క్రియేట్ అవుతుందో, రాజకీయ కోణం దీంట్లో దాగుందన్నారో అది తప్పు. దాన్ని ఆయన నిన్న కూడా ఒక స్టేట్మెంట్ ఏం జరిగింది, తెలంగాణలో నాకు ఎలాంటి పదవులు వద్దు, కానీ తెలంగాణ ప్రజల పట్ల నేను పోరాటం చేస్తా అని చెప్పిండు. ఎందుకు పోరాటం చేస్తాను, ఒక గంట సేపు సభ పెట్టి క్లాస్ బీకిండు కాంగ్రెస్ పార్టీకి. సో కాబట్టి పవన్ కళ్యాణ్ కాదు, ఈ దేశంలో ఉన్న ఏ పార్టీ అయినా ఎక్కడి నుంచి అయినా రావచ్చు, మీటింగ్లు పెట్టుకోవచ్చు, సభలు పెట్టుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ కూడా పోయి తెలంగాణ సొమ్ము 600 కోట్లు పంజాబ్ రైతులకు ఇచ్చిండు. తెలంగాణ సొమ్ము, తెలంగాణ ప్రజల జాగిరి అక్కడ ఇచ్చారు. మహారాష్ట్రకు పోయి ప్రచారం చేసుకున్నాడు, మహారాష్ట్రలో పార్టీ పెట్టిండు. ఆంధ్రప్రదేశ్ పోయి ప్రచారం చేసుకున్నాడు, పార్టీ పెట్టిండు. కేసీఆర్ కూడా పెట్టిండు కదా. సో కాబట్టి ఇంకా 12 ఏళ్ళ అయిన తర్వాత కూడా ప్రజల మధ్య విభజించి పాలిద్దాం, విభేదాలు క్రియేట్ చేద్దాం, ఒక అనిశ్చితిని క్రియేట్ చేద్దాం, సెంటిమెంట్ రెచ్చగొడదామంటే తెలంగాణ ప్రజలు మీరు చెప్పినటువంటి మాటలను ఎవరు వినే పరిస్థితి లేరు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులైన ప్రజలు. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ చెప్పిండు జెన్జీ అని. ఈ రోజు మాట్లాడుతున్నాం, కానీ నిజమైన జెన్జీ తెలంగాణలో ఉద్యమ సమయంలోనే ఒక పెద్ద ఆందోళన క్రియేట్ చేసి తెలంగాణ కోసం బలిదానం చేసుకుంది, తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించుకుంది. కానీ ఈరోజు వాళ్ళ అమరుల త్యాగాలు ఏవైతున్నాయో అవి గుర్తించబడలేదు, అమరులకు ఉద్యమకారులకు సరైన గుర్తింపు లేదని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేసిండు. దీంట్లో ఎలాంటి తప్పు లేదు, తెలంగాణ ప్రజలు కూడా అదే కోరుకుంటారని మేము తెలియజేస్తున్నాం. ఓకే అండి. దత్తాత్రేయ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్.